మెగా డిఎస్సీ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తే డిఎస్సీ నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి పార్టీ కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డిఎస్సీకి సెలెక్ట్ అయిన యువతకు దుశ్యాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం కనపడుతుందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు నిరుద్యోగులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని నిర్వహిస్తుంటే దానిని అడ్డుకోవాలని వైసీపీ పార్టీ నాయకులు అనేక ఆటంకాలు కలిగించారని చెప్పారు. నారా లోకేష్ నాయకత్వంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డిఎస్సీ నిర్వహించామని చెప్పారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి డిఎస్సీ సెలెక్ట్ అయిన యువకులు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సుమారు 71 మంది డిఎస్సీకి సెలెక్ట్ అయ్యారని, వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. నారా లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని అంతర్జాతీయ కంపెనీలు స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థి కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రయత్నం చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అనేక పర్యాయాలు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మెగా డిఎస్సీ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారి టీం యావత్తు కూడా ఈ మెగా డిఎస్సీ జరగకూడదనేటువంటి ఆలోచనతో అనేక కుటిల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు. ఎక్కడ నోటిఫికేషన్ దగ్గర నుండి ఇంటర్వ్యూస్ వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఒక యుద్ధం లాగా దీన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేపట్టి నారా లోకేష్ గారి తన సమర్థతను చాటి చెప్పినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మెగా డిఎస్సీ పేరుతో పదే దగా చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం 16,400 నియామకాలను పూర్తి స్థాయిలో చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హతను బట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పారదర్శకతను లోపించకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చినట్టు మెరిట్ బేస్ మీద ఈ నియామకాలు చేపట్టి ఈరోజు రాష్ట్రంలో యువతకు ఒక మంచి మార్గాన్ని ఎంపిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 71 మంది ఈ డిఎస్సీ నియామకాల్లో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణమైనటువంటి పరిస్థితులు. అటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి